పార్టీలో కీలక నేతగా ఉన్న జోగినిపల్లి సంతోష్రావు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పుడు సిట్ ఆఫీసులో విచారణ ఫేస్ చేస్తున్నారు. సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. వివిధ కోణాల్లో సంతోష్రావు మీద ఉన్న ఆరోపణలు, అనుమానాలు, ఇప్పటికే విచారణను ఎదుర్కొన్న కొంతమంది నేతలు కానీ, కొంతమంది బాధితులు కానీ, ఆల్రెడీ కేసులో అరెస్ట్ అయిన కొంతమంది పోలీస్ అధికారులు కానీ చెప్పిన అంశాలన్నింటినీ బేరీజు వేసుకొని సంతోష్రావుని సిట్ విచారిస్తోంది. ఇంతకు మించి లోపల ఏం విచారిస్తున్నారు, ఏం ప్రశ్నలు వేశారు, ఏంటి అనే దాని మీద రకరకాల అంచనాలు తప్ప తెలియదు. మళ్ళీ అయిపోయిన తర్వాత సజ్జనార్ గారు ఎవరో ఒకరు బయటకు వచ్చి చెప్తే తప్ప. కాకపోతే ఒక విషయం క్లారిటీ ఉంది, ఏంటి అంటే రిటైర్డ్ అయిన ఒక పోలీస్ అధికారిని, ప్రభాకర్ రావు గారిని బీఆర్ఎస్ గవర్నమెంట్లో రిటైర్ అయిన తర్వాత తీసుకొచ్చి ఎస్ఐటి చీఫ్గా పెట్టిన దాంట్లో జోగినిపల్లి సంతోష్ది చాలా కీలకమైన పాత్ర అనేది బయటకు వస్తుంది. మరి ఆ నిర్ణయం ఆయన తీసుకున్నాడా, ఆయనకి ఎవరైనా చెప్పి ఆయన ద్వారా చేయించారా అనేది అది విచారణలో తేలుతుంది. ఒక సిట్ చీఫ్నైనా ఇంకా ఎవరినైనా కూడా జోగినిపల్లి సంతోష్ రికమెండ్ చేశారా, ఆయన రికమెండ్ చేశాడా, లేకపోతే ఎవరైనా చెప్పిన ఆదేశాలని అమలు చేశాడా అనేది కూడా ఇంకొక అంశం. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక నేతలు అనడం కంటే కేసీఆర్ గారి కుటుంబంలో మొదట హరీష్ రావు గారితో స్టార్ట్ అయింది. జరిగిన 2-3 రోజులకి కేటీఆర్ గారిని విచారించారు. కేటీఆర్ గారిది అయిన 3 రోజులకి మళ్ళీ ఇవాళ సంతోషం అని పిలిచారు. నెక్స్ట్ కవిత గారిని పిలుస్తారా, కేసీఆర్ గారిని పిలుస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది. అప్పుడే కవిత గారిని ఎందుకు పిలుస్తారు అని అంటే ఆవిడ బాధితురాలుగా ఆమె ప్రజల ముందు వాపోయారు కాబట్టి, అల్లుడని చూడకుండా నా భర్త ఫోను, నా ఫోను కూడా ట్యాప్ చేశారు అని ఆమె ఓపెన్గానే మాట్లాడినారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మరి బాధితురాలుగా ఆమెను పిలుస్తారా, భార్యాభర్తలను పిలుస్తారా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. బట్ కేసీఆర్ గారిని పిలుస్తారా అంటే డెఫినెట్గా ఆ ఆర్డర్ అలా వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని కూడా పిలుస్తారనే ఒక బలమైన అంచనాలు ఉన్నాయి. అయితే హరీష్ రావు గారిది నిందితుడిగా, అనుమానితుడిగా పిలిచారా లేక బాధితుడిగా పిలిచారా అనే దాని మీద ఇంకా డైలమా ఉంది. కేటీఆర్ గారిది అలాగనే ఉంది. ఎందుకంటే తీరా వెళ్ళిన తర్వాత మీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి మీకు తెలుసా అని అడిగారని ఒక అంశం చెప్తున్నారు. మరి ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయితే ఆయన బాధితుడు అవుతాడు, ఆయన చేయిస్తే ఆయన నిందితుడు అవుతాడు. చేయించాడు అంటున్నారు, ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటున్నారు. అంటే ఎవడన్నా చూసి రమ్మంటే కాల్సి వచ్చాడా? అయి ఉండొచ్చు, అలాంటివి కూడా జరుగుతాయి కదా. ఒక్క ఫోన్ చేయరా అంటే ఆయన ఫోనే కర్మ నీది కూడా చేస్తా అని చేసిండేమో, అంటే అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఒకవేళ. సో ఈ నిందితుల బాధితుల అనే దాని మీద ఒక రకమైన ఇది నడుస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ఏంటంటే సంతోష్రావు విచారణ చాలా కీలకము. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో సంతోష్ చాలా కీలకమైన వ్యక్తి అని అటు ప్రభుత్వ వర్గాల నుంచి అదే వస్తుంది, పోలీసు వర్గాల నుంచి అదే వస్తుంది, అండ్ విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీ కూడా అదే వెర్షన్ వినిపిస్తోంది. మొన్నటిదాకా పార్టీలోనూ కుటుంబంలోనే ఉండి కీలకమైన వ్యక్తిగా ఉన్న కవిత గారు కూడా అదే మాట్లాడారు. అసలు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్లో సంతోష్దే కీలకమైన పాత్ర అనేది ఆమె మాట్లాడుతున్నారు. సరే, ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడారు ఆమె సంతోష్కు సంబంధించి. రేవంత్ రెడ్డికి ఆయనకున్న పరిచయం ఏంటి, ఆయనకున్న అనుబంధం ఏంటి, రేవంత్ రెడ్డికి కోవర్ట్గా పనిచేస్తున్నాడు సంతోష్, ఇలాంటి మాటలు ఆరోపణలు కూడా చేశారు కవిత.
అవి కూడా మనం తర్వాత మాట్లాడవచ్చు. ముందుగా అసలు దర్యాప్తు, ఇవాళ దర్యాప్తు విచారణ, సంతోష్ రావు ఎందుకు ఈ కేసు దర్యాప్తులో కీలకం అవుతున్నారు, నిజంగా సంతోష్ రావుకి అంత ప్రయారిటీ ఎందుకు వచ్చింది ఈ కేసులో అనేది విచారణ జరుగుతున్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి శశి ఉన్నారు. ఒకసారి శశితో మాట్లాడదాం. శశి, గుడ్ ఈవినింగ్.